ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ స్థలంలో ప్రభు నిలబెట్టి ఇంతకుముందు శ్రేష్టమైన వర్తమానాన్ని మనకు వినిపించారు. అందును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ స్థలానికి ప్రేమతో ఆహ్వానించిన దేవుని సేవకులకు, స్థానిక సంఘ పెద్దలకు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న దేవుని సేవకులందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. మరి దేవుని సేవకులు చంటిబాబు అన్న ప్రేమతో మరి ఇక్కడికి తీసుకొని రావటానికి ఇష్టపడి తెలియపరిచినప్పుడు ఆ ప్రభువు నడిపించిన విధానాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మీకు అందరికీ కూడా యేసు ప్రభు నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మహాకృపను బట్టి పరిచర్య జరిగిస్తున్న మా తండ్రి గారు 2020లో ప్రభు సన్నిధికి వెళ్ళారు. నేను 2018 నుంచి ప్రభు సేవలో ఉన్నాను. 2013వ సంవత్సరంలో నేను బీటెక్ కంప్లీట్ చేశాను హైదరాబాద్లో. ఆ తర్వాత ఉద్యోగం చేయాలని 2 సంవత్సరాలు తీవ్ర ప్రయత్నం చేసి అక్కడున్న సంఘములో అక్కడున్న పరిస్థితుల్లో అక్కడ కూడా సేవలో నేను సహకరించడానికి ప్రభు సహాయం చేశాడు. ఆ తర్వాత దేవుని మహాకృపను బట్టి 2015 నుండి ప్రభు నన్ను తన పనికి పిలుస్తున్నాడని అర్థం చేసుకొని జగన్నాథపురంలోనే ఉంటూ దేవుని సంఘంలో సహకారిగా సేవలో నాన్నగారితో ఉంటా ఉన్నాను. ఆ తర్వాత ప్రభు ఇచ్చిన పిలుపును కుటుంబంలో కూడా తెలియచేసినప్పుడు మొదట్లో అంగీకరించలేదు, కానీ 2018లో మాత్రం వారు అంగీకరించి పూర్తిగా దేవుని యొక్క సేవలోకి వారు నన్ను ప్రేమించి ప్రోత్సహించడం జరిగింది. కాబట్టి మీకు అర్థమై ఉంటుంది, నాది చాలా చిన్న అనుభవం. కేవలం దేవుని కృపను బట్టి మాత్రమే మేము ముందు నిలబడి ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోంచి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకొని దేవుని వాక్యాన్ని విందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చాను. నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. వాక్యాన్ని ప్రేమించే వారందరూ కూడా ప్రార్థనలు ఏకీవించండి. ప్రార్థన చేసి దేవుని వాక్యం విందాం. పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభా నీ వాక్యం ద్వారా మమ్మను దర్శించారు. బలాఢ్యులైన వారు ఎలాగూ కూలిపోయారో మీ దాసులు మాట్లాడుతుంటుండగా నాన్నవారు సరళం చేసిన మార్గంలో నన్ను కూడా నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. నీ కుమారుణ్ణి మహింపరచడం కొరకై మేమందరం ఏకీవించడానికి నీ ఆత్మచేత నడిపించబడటానికి ఇష్టపడుతున్నామయ్యా. అందరికీ అర్థమగునట్లుగా మాకు నీ సందేశం దొరుకునట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కొరకు మమ్మను ప్రేమిస్తున్న దేవా మరుగుపరచకుండా నీ సంగతులు బయలుపరచమని యేసు ప్రభు నామమున స్తోత్రించి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో 1వ వచనాన్ని మనం చూసినప్పుడు మోషే మృతి పొందాడు అనే మాట మనం చూస్తున్నాం. మోషే మృతి పొందిన తర్వాత యెహోషువ దగ్గరకు వర్తమానం వచ్చింది. ఎవరు యెహోషువ అని అంటే ఇక్కడ వాక్యం ఎరిగిన వాళ్ళందరూ కూడా యెహోషువ గురించి చాలా విషయాలు చెప్తారు. అయితే నేను ఇలా చెప్పాలనుకోండి, యెహోషువ ఎవరంటే యవనస్తుడు. యెహోషువ ఎవరంటే ఒక యవనస్తుడు. ఒక యవనస్తుడితో దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, నీవు యోర్దాను దాట ఆ దేశంలోనికి మీరు వెళ్ళండి అని చెప్పింది. మోషే మృతి పొందాడు, నీవు యోర్దాను దాటాలి. మోషే చనిపోయాడు, నీవు యోర్దాను దాటాలి అని ఇందాక వాక్యంలో చెప్తున్నారు కదా. దేవుని యొక్క వాక్యం మనకు జాగ్రత్త చెప్తుంది. బలాఢ్యులైన వారు వెళ్ళిపోయారు కాబట్టి మనకు జాగ్రత్త చెప్తుంది. అలాగైతే యెహోషువ గ్రంథంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మోషే మృతి పొందాడు కాబట్టి ఓ యవనస్తుడా నీవు యోర్దానును దాటాలి అని చెప్తుంది. దైవ గ్రంథంలో యోర్దాను అనేది మరణాన్ని తెలియపరుస్తుంది. యోర్దాను అనగా మరణము అని మనం గమనిస్తాం. యోర్దాను దాటి ఆ దేశంలోనికి వెళ్ళమని వాక్యం చెప్తుంది.
దైవ గ్రంథములో దాటిన వారికి రాసిన పత్రిక ఒకటి ఉన్నది. దాటిన వారికి రాసిన పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక. హెబ్రీలకు రాసిన పత్రిక ఎన్ని అధ్యాయాలు ఉందో మనము గమనించినట్లయితే 13 అధ్యాయాలు ఉంది. ఈ 13 అధ్యాయాలు 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి మరణము దాటితే, 2 మరణము తరువాత. ఒకటి మరణము దాటితే, 2 మరణము తరువాత. మనకందరికి బాగా తెలిసిన రెఫరెన్స్ మరణము తరువాత హెబ్రీ 9:27. ఒకసారి చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమించబడెను. ఏ తరువాత అండి? ఆ తరువాత అంటే ఏ తరువాత? మరణము తరువాత అని. మరణము తరువాత ఏమన్నది? మిస్టరీయా? చెప్పండి. ఒకసారి ఎన్టీవీలో న్యూస్ ఛానల్లో ఏమొస్తుందంటే మరణం తర్వాత మిస్టరీ అని ఉంది. మరణం తర్వాత మిస్టరీ కాదు, క్లారిటీ. హెబ్రీ పత్రిక 9:27లో మరణం తర్వాత క్లారిటీ చెప్పాడు. మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమించబడిను, ఆ తరువాత తీర్పు. కాబట్టి మరణం తర్వాత ఏముంది? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గట్టిగా చెప్పాలండి, నాకు వినపడాలి. మరణం తర్వాత ఏముంది? చిన్నలేమి పెద్దలేమి అందరూ చెప్పాలి. మరణం తర్వాత ఏముంది? దేవునికి స్తోత్రం. మరణం తర్వాత తీర్పు ఉందని ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా లేదండి? మరణం తర్వాత ఏమున్నదండి? మరణము తర్వాత తీర్పు ఉన్నది. మరణము దాటితే ఏమున్నది? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. ఇది కూడా హెబ్రీ పత్రికలో ఉందే, కాకపోతే ఇక్కడ నుంచి చదువుకొని ముందుకెళ్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. నది అంటే ఇందాక చెప్పుకున్నా. ఏ నది అంటే యోర్దాను నది. యోర్దాను అనగా మరణము. ఇప్పుడు అలా పెట్టి చదువుదాం రండి. యెహోషువ గ్రంథం 1:15. మరణము దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును ఏమున్నది? మరణం దాటితే విశ్రాంతి. మరణము తరువాత తీర్పు. ఈ కూడికలో ఉన్నవాళ్ళు 2 జాబితాలు. ఒకటి మరణం తరువాత బ్యాచ్ ఒకళ్ళు, ఇంకొకళ్ళు మరణము దాటిన బ్యాచ్ ఒకళ్ళు. ఏమాత్రం డౌట్ లేకుండా ఒక విషయంలో మనం ఉండాలి. మనం బస్సు ఎక్కామనుకోండి, కండక్టర్ మన దగ్గరికి వచ్చి ప్రశ్న ఏమడుగుతాడండి? మీ డాడీ బాగున్నాడా? భోజనం చేసావా? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇవన్నీ అడుగుతాడా? సింపుల్ స్ట్రైట్ క్వశ్చన్ ఏమంటాడండి? నీవు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. మనము ఏమోనండి తెలియదు అన్నాం అనుకోండి, ఏం చేస్తాడు? ఎక్కడ అన్నామో అక్కడే బస్సు ఆపి కిందకి దిగుతాడు. కాబట్టి ఏ విషయంలో నిశ్చయత లేకపోయినా బస్సు ఎక్కిన వాళ్ళకి ఏ విషయంలో నిశ్చయత ఉండాలా? ఎక్కడికి వెళ్తున్నాం అనే దానిలో నిశ్చయత ఉండాలి. అలాగైతే దైవ గ్రంథంలో అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మనకు ఉండాల్సిన నిశ్చయత ఏంటో చెప్పాడు. 22వ వచనం చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం చదవండి అమ్మా. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి. అక్కడి నుంచి గమనించండి. విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి అన్నాడు. ఏ విషయంలో? భోజనం చేశారా అంటే నిశ్చయంగా చెప్పాలి కదండి. తిన్నానంటే తిన్నాను, తినలేదంటే తినలేదు. తిన్నాను అనుకోండి అని అంటారండి, అని అనరు. తిన్నాము అని చెప్తారు. రక్షణ పొందారా లేదా అంటే పొందాము అనుకోండి అని అనకూడదు. వాక్యములు ఏముంది? మనం రక్షణ నిశ్చయత అనే పదం వాడతాం ఎక్కువ, కానీ దైవ గ్రంథ భాషలో ఏముంది? విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి. పెద్దలు మనకి ఏం నేర్పించారంటే రక్షణ నిశ్చయత అనేది అందరికీ ఉండాలి. ఇక్కడ విశ్వాసం అంటే భక్తి గురించి కాదు. ఇక్కడ విశ్వాసం అంటే యేసు ప్రభువుని అంగీకరించడం గురించి. యేసు ప్రభువుని అంగీకరించారా లేదా ఈ రాత్రి ప్రశ్న. ఎవరికి ఎక్కువ ఈ ప్రశ్న అంటే నేను చెప్తాను, ముందే చెప్పాను కదా, యవనస్తులకు ఎక్కువ ప్రశ్న ఈ ప్రశ్న. ఎందుకంటే యవనస్తులు అందరూ ఏమనుకుంటారు? ఇందాకే చెప్పేశారు ప్రసంగంలో. మోషే చనిపోయాడు. మోషే ఎందుకు చనిపోయాడు? 120 సంవత్సరాలు అండి.
మోషే 120 సంవత్సరాలు కాబట్టి చనిపోయాడు అని అనుకుంటున్నారేమో. కాదు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువతో దేవుడు ఏమన్నాడు? యవనస్తుడైన యెహోషువతో దేవుడు ఏమన్నాడు? నీవు మరణము దాటాలి. ఈ రాత్రి కూడిక ఉద్దేశం ఏంటంటే నువ్వు మరణం దాటాలి. వెళ్ళిపోయేలోపు మరణం దాటాల్సిన వాళ్ళందరూ మరణం దాటాలని ప్రార్థన చేస్తూ కూర్చోండి. ఇక్కడ దాటిన వాళ్ళందరూ, ఒకవేళ ఎవరైనా మీ పిల్లల్ని కూడికి తీసుకొని వస్తే తల్లిదండ్రులు ప్రార్థన చేయండి, కూడికై వెళ్ళిపోయేలోపు నా పిల్లలు మరణము దాటాలి. మరణము దాటాలి అంటే ఏం చేయాలి? యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటతాడు అని ఉందా? దాటి ఉన్నాడు అని ఉంది. కాబట్టి దాటాలి అంటే అది వెంటనే జరిగిద్ది. మనం యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వెంటనే ఏం జరిగిద్దంటే మరణములో నుండి జీవములోనికి మనం దాటుతాం. ఈ ఊరు వచ్చేలోపు మధ్యలో మనకి ఏ స్టేజ్ తగిలిద్ది? మేమైతే ఒక స్టేజ్ గుర్తుపెట్టుకున్నది ఏంటంటే కడలి కదా. ఆ జంక్షన్ నుండి ఈ ఊరికి మధ్యలో ఏం తగిలిద్దండి? కడలి. మరణము తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి? తీర్పు. మరణం దాటిపోతే ఇక తీర్పు లేదు. ఏ తీర్పు లేదు? పాపి అనే తీర్పు లేదు. నిత్య అగ్నిగుండానికి పాత్రుడు అనే తీర్పు లేదు. ఎందుకు తీర్పు లేదంటే అతడు మరణములో నుండి తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు. యేసు ప్రభువుని నమ్ముకోవటం ఎందుకు వాయిదా వేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఎలీషా దైవజనుడు యోర్దాను నదిలో 7 సార్లు మునగమంటే నయమాన్ ఎన్నిసార్లు మునిగాడు? 6 సార్లు మునిగాడు. మునిగిన తర్వాత అప్పుడు ఆ నయమాను యొక్క సేవకుడు చెప్పాడు, ఆయన ఏమన్నా నీకు పెద్ద కష్టమైన పని చెప్పాడా? ఇంకొకసారి మునిగితే అయిపోయేది కదా అని. అలాగ అనేక మీటింగులకు వస్తున్నాం కానీ పాటలు విని ఎంజాయ్ చేస్తాం, ప్రసంగాలు విని ఎంజాయ్ చేస్తాం. ప్రసంగాలకి మార్కులు కూడా వేసేవాళ్ళు ఉంటారు చాలామంది. కానీ అసలు నువ్వు మరణం దాటేవలేదా? నువ్వు మరణం దాటకుండా ఇదేదో పెద్ద ప్రాసెస్ అనుకునే భ్రమలో పడొద్దండి. దైవజనుడైన మోషే క్రైస్తవ్యాన్ని, విశ్వాసాన్ని ఒక పేరు పెట్టి పిలిచాడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఏమన్నాడమ్మా? ధర్మము అన్నాడు. ధర్మం అనే పేరు కూడా ఇప్పుడు ఇంకొకరు పెట్టేసుకున్నారు. కానీ వాస్తవంగా మోషే విశ్వాసాన్ని ఏమని పిలిచాడు? క్రైస్తవ్యాన్ని ఇంకా ఏమని పిలిచాడంటే ధర్మము అని పిలిచాడు. అప్పుడు క్రైస్తవ్యం లేదు కదండి అని మీరు అనొచ్చు. 14వ వచనం చదవండి. 14వ వచనం. నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు సమీపముగా ఉన్నది, నీ హృదయమున ఉన్నది, నీ నోట ఉన్నది. హృదయములో నమ్మి నోటితో ఒప్పుకొని చెప్పే మతం ఏది? మతం అని అంటాను, ఎందుకంటే లోకం అలా అంటుంది కాబట్టి ఒక మాట చెప్తాను. హృదయములో నమ్మండి, నోటితో ఒప్పుకోండి అని చెప్పే మార్గం ఏది? విశ్వాసం ఏది? క్రైస్తవ్యమే కదండి. రోమాపత్రిక 10వ అధ్యాయం 8లో ఏముంది? ఈ రిఫరెన్స్ అక్కడ రాశాడు, కావాలంటే చదవండి. వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయమున ఉన్నది. మనమందరం 9వ వచనం ఎక్కువ బాగా చదువుతాం. అయితే 8వ వచనంలో ఈ మాట ఉన్నది. అదేనమ్మా ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 14వ వచనం. వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయమున ఉన్నది. అందుకనే ఈ ధర్మం ఏం కాదని చెప్పాడు? కఠినమైనది కాదని చెప్పాడు. కఠినమైన పనులు చాలా మనం చేస్తున్నాం, కానీ కఠినము కాని దాన్ని మనం వాయిదా వేస్తున్నాం. అందుకనే ఈ రాత్రి మరొకసారి దేవుని వాక్యం చెప్తుంది, అసలు ప్రభు నిన్ను రమ్మంటే ఎంత పెద్ద పని అయ్యేది, కానీ వాక్యమే నీ వద్దకు వచ్చింది. నిన్నేదో చేయమంటే నీకు ఎంత పని అయ్యేది? నీ హృదయంలో విశ్వసించమంటుంది. కానీ ఎందుకు చాలామంది సువార్త వింటున్నా, విశ్వాస సంబంధమైన వాక్యం మన యొద్దకు వస్తున్నా ఎందుకు వాయిదా వేస్తున్నారంటే దీని అంతటికి కారణం ఒకటే. కొరింథీ 2వ పత్రిక 4:4. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు
సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేస్తుంది. కాబట్టి మీకు అర్థమైందండి, సువార్త గ్రహించడానికి కఠినమైంది కాదు. కానీ ఎందుకు వాయిదా వేస్తున్నారంటే పనిచేస్తుంది ఎవరు? సండే స్కూల్ పిల్లలు వాడిని అసలు గౌరవించరు. ఏమంటారు? సాతానుగాడు అంటారు. సండే స్కూల్లో ఒక పాట పాడి నేర్పించేవారు. ఏమనంటే, సైతానా సైతానా నీకు నాకు పొత్తు ఏంటి, నేను ఆయన సొత్తేగా అని చెప్తూ సైతాన్ని తొక్కమనేటప్పుడు గట్టిగా తొక్కండి అంటే కాలుకి ఏమైనా పర్లేదు, ఆడు మాత్రం నలిగిపోవాలన్నట్టు తొక్కేవారు. కానీ మీరు ఎవరు చెప్పట్లేదు. అదే బాధగా ఉంది నాకు. సువార్తను నమ్మకపోవటానికి కారకుడు ఎవరు? సాతాను. ఒక్కొక్కసారి సువార్త వాక్యం నేను చెప్తున్నా మీరు వినట్లేదంటే మీ పక్కోడు నీతో మాట్లాడుతున్నాడంటే అతని పేరు పేతురు కాదు. పేతురు నా వెనకకు పో అని అంటే పర్లేదు. కానీ ప్రభు ఏమన్నాడండి? సాతానా నా వెనుకకు పొమ్ము, వాక్యం వినకుండా నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అని చెప్పండి. వినండి, కాసేపు వాక్యం వినండి. ఒకవేళ నా వర్తమానం అయితే నేను దాటుకొని వెళ్ళిపోతాను, కానీ నువ్వు మరణం దాటకపోతే మరణంలోనే ఉండిపోతావు. మరణం తర్వాత స్టేజ్ ఏంటి? తీర్పు. జాబ్ నోటిఫికేషన్ పడితే 3-4 కలిసి అప్లై చేసుకొని అందరూ కలిసి ఒకే కాలేజీలోకి వెళ్ళాలనుకుంటారు 10th అయిన తర్వాత. కానీ మరణం వచ్చిన తర్వాత ఒక్కడే వెళ్ళాలి. యూ హ్యావ్ టు ఫేస్ ఇండివిజువల్లీ. నువ్వు ఒక్కడవే ఎదుర్కోవాలి. ఇప్పుడు ఎందుకు అందరి మాటలు వింటున్నావు? అందరూ చెప్పే అభిప్రాయాలు ఎందుకు తీసుకుంటున్నావు? యూ హ్యావ్ టు ఫేస్ ఇండివిజువల్లీ. నీ ఒక్కడవే ఎదుర్కోవాలి. లేదు, ఏదైనా సందేహం ఉంటే తేటగా దేవుని వాక్యం నీతో మాట్లాడితే నువ్వు వినటానికి ఇష్టపడు. ఈ రాత్రి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఏమనంటే, నువ్వు మరణంలోనికి జీవంలోనికి వచ్చేయి, దాటిపో. ఎందుకంటే మోషే మృతి పొందాడు. ఎవరు మృతి పొందారని మనకు కనబడుతుందో వాళ్ళే. ఇటీవలే మేము రాజోలు వచ్చి మేము భీమవరం వెళ్తున్నాం మీటింగ్కి. నైట్ మొన్న బుధవారం రాత్రి బైబిల్ స్టడీకి వెళ్తున్నాను. వెళ్తుంటే శృంగవృక్షం దగ్గర గేట్ పడింది. చాలా ట్రాఫిక్ ఉంది. గేట్ క్లియర్ అవ్వట్లేదు. మీటింగ్ టైం అయిపోతుంది. ఏదోలాగా వెళ్ళిపోవాలని ఆవేశపడుతుంటాడు. ఒక అబ్బాయి వచ్చాడు. అన్న ఈ వెహికల్ నీది పక్కన పెట్టు అన్నాడు. అంటే వెనకాల అంబులెన్స్ వస్తుంది అన్నాడు. ఎందుకు వస్తుందని అంటే, ముందు ఒక యవనస్తుడు లారీ క్రింద పడి చనిపోయాడు. సరే దాటుకొని వెళ్ళిపోయిన తర్వాత జగన్నాథపురం నుండి యవనస్తులు కొంతమంది ఆ బైబిల్ స్టడీకి వచ్చారు. మీరు ఎందుకు లేటుగా వచ్చారు? మేమంటే రాజోల దగ్గర ఏదో పని ఉంది వచ్చి మేము లేటుగా వచ్చాము. మీరెందుకు లేటుగా వచ్చారంటే, అన్న పెంటపాడు జస్ట్ ఎంటర్ అయ్యే దగ్గర ఒకడు వచ్చి కొత్త కారును గుద్ది చచ్చిపోయాడు అన్న అన్నారు. సరే మేము అక్కడ అభిరుచి హోటల్ దగ్గర నిలబడి ఉన్నాం. వెళ్దాం లోపలికి ఆయన అనుకొని అక్కడ నిలబడి ఉండగా స్పీడ్గా ఒకడు వచ్చి మళ్ళీ ఇంకో కారును గుద్దేశాడు. మా కళ్ళ ముందే ఎగిరి పడ్డాడు. నాకేమో ముందుకెళ్ళి అక్కడి నుంచి, ప్రభువా వీడు మాత్రం వెళ్ళకూడదు నాయనా, వీడు మాత్రం ఉండాలా, 3 అవ్వకూడదు, ఈరోజు 2 అవ్వాలని అనుకొని వాడు వెళ్ళకూడదు అనుకో. వాడేమో చాలాసేపు లేవట్లేదు. ఆఖరికి లేచాడండి. గట్టి దెబ్బలు తిని లేచాడు. నేను భయపెట్టాలని చెప్పట్లేదు, కానీ ఇందాక చెప్పారు కదా జాగ్రత్త. ఈ రాత్రి జాగ్రత్త. ఎందుకంటే నిలుచున్నానని తలంచుకున్నా, నేను రక్షించబడ్డానులే, నేను క్రైస్తవ కుటుంబంలోనే ఉన్నానులే, నేను వచ్చే సంవత్సరం మళ్ళీ మీటింగ్లు వద్దాంలే అని అనుకుంటున్నావేమో. కానీ నేను భయపెట్టాలని కాదు. మరణం దాటితే నీకు విశ్రాంతి ఉంది. చచ్చిపోయిన వాళ్ళు అందరూ పోస్టులు పెడితే కింద ఏమని రాస్తున్నారు? రెస్ట్ ఇన్ పీస్ అని. అక్కడ రెస్ట్ లేదు. ఇప్పుడు మరణం దాటితే విశ్రాంతి నీకు. ప్రకటన 14:13 ఏముంది? ప్రభువునందుండి మృతునందు వారు ధన్యులు, వారు ఎక్కడికి వెళ్తున్నారు? తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతున్నారు. ప్రకటన గ్రంథం 14:13 చెప్పిన విశ్రాంతి ప్రభువుని నమ్మిన వాళ్ళు చనిపోయిన తర్వాత పొందే విశ్రాంతి. హెబ్రీ పత్రికలో చెప్పిన విశ్రాంతి ప్రభువుని నమ్మిన వాళ్ళు బ్రతికుండగా పొందే విశ్రాంతి. అర్థమైందండి? బ్రతికుండగా విశ్రాంతి, చనిపోయిన విశ్రాంతి. రెస్ట్ ఇన్ పీస్ హియర్ అండ్ రెస్ట్ ఇన్ పీస్ దేర్ ఆల్సో. ఎప్పుడు? మరణం దాటితే. మరణం దాటలేదు అనుకోండి, ఇక్కడ రెస్ట్ లేదు, అక్కడ రెస్ట్ లేదు. కాకపోతే ఫేస్బుక్లో కామెంట్లు అంటే రెస్టే. అందరూ రెస్టే. నాకు అసలు నిజంగా ఇంజనీరింగ్ చదివిన తర్వాత 2 సంవత్సరాలు కూడా ఆర్ఐపి అంటే ఏంటో తెలియదు. మీరు ఎవరు నవ్వుకోకండి, నిజంగా తెలియదు. నాకు తెలియదు అని ఎవరు నన్ను అడిగితే అది కూడా తెలీదా అంటారని నేను ఎవరిని అడగలేదు. కానీ నాలంటోడు ఒకడు దొరికాడు. వాడు అసలు ఈ రిప్ అంటే ఏంటి అని అడిగాడు. క్రింద ఎవడో మంచోడు రాశాడు రెస్ట్ ఇన్ పీస్ అని.
ఈ రాత్రి ఇంకెవరికైనా తెలియకపోతే తెలుసుకున్నారు, మీరు ఎవరికి చెప్పకండి తెలియదని. రెస్ట్ ఇన్ పీస్ అనేది మరణం తర్వాత లేదండి, మరణము దాటితే ఉన్నది. యేసు ప్రభువుని నమ్మిన వాడు మరణములో నుండి ఎందుకు దాటుతున్నాడు? యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. 8:26, 24 చదువుదామండి. 24, కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, అక్కడి నుంచి జాగ్రత్తగా చదవండి. నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు పాపములోనే ఉండి చనిపోదురు. ఎవరి పాపములో ఉండి? అందరూ అక్కడ ఉన్న మాట పట్టుకోండి. ఎవరి పాపములో ఉండి? మీ పాపం. పాపం ఎవరిది? మీదే. కొంతమంది ఏమన్నారంటే, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15లో సువార్తను నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష అని. మీ దేవుడు సువార్తను నమ్మకపోతే నరకానికి పంపించేస్తాడా? నమ్మకపోతే నరకానికి పంపించేస్తాడా దేవుడు అని కాదు. వివరణ ఇక్కడ ఉంది. నువ్వు యేసు ప్రభు అని నమ్మకపోతే పాపక్షమాపణ పొందట్లేదు కాబట్టి నా మతంలోనికి రాకపోతే నీకు మరణం కాదు, శిక్ష కాదు. నీ పాపములో ఉండి నువ్వు చనిపోతున్నావు కాబట్టి నీకు శిక్ష అని చెప్పాడు. పాపము నీది, పాపము నీది. నీ పాపము నుండి నేను బయటికి తీసుకురావాలనే యేసు ప్రభు నమ్ముకోమని సువార్త చెప్తుంది. మతం మాది, మా మతంలోనికి రండి అనే పిలుపు కాదు ఇది. పాపము నీది, నీ పాపంలోంచి బయటికి రమ్మనే పిలుపు నీది. వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. నేను ఆయననని మీరు విశ్వసించకపోతే మీ పాపములో ఉండి మీరు చనిపోతున్నారు కనుకనే మీరు మరణంలో ఉండిపోయారు కాబట్టి తీర్పులోనికి వస్తున్నారు. ఒకవేళ నా యందు విశ్వాసం ఉంచితే మీరు పాపములో ఉండి చనిపోరు, కానీ ప్రభువులో ఉండి చనిపోతారు. ప్రభువులో ఉండి చనిపోయిన వారిని వాక్యం చనిపోయారు అని అనలేదు. ఏమనిందండి? తెస్సలోనిక మొదటి పత్రిక 4:13 మనం చదివితే, యేసునందు నిద్రించిన వారు, యేసునందు నిద్రించిన వారు, క్రీస్తునందుండి మృతులైన వారు, ప్రభువునందుండి మృతులైన వారు అన్నది ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళకి అర్థం కావడానికి. కానీ అక్కడున్న వాళ్ళ భాషతో చెప్పాలంటే వారు యేసునందుండి నిద్రించారు. మనం ఎంత ధన్యులమో చెప్తాను. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే పాపములో ఉండి చనిపోయే అవకాశమే లేదు, ప్రభువులో ఉండి చనిపోతాం. ఎందుకంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడు ఏమవుతున్నాడు? ఒక వచనం చదువుదాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. యేసు ప్రభువుని నమ్మినవాడు, క్రీస్తుతో చనిపోయినవాడు ఏమని తీర్పు పొందాడండి? పాప విముక్తుడని తీర్పు పొందాడు. రోమాపత్రిక 6వ అధ్యాయంలో 7వ వచనంలో యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారిని ఏమని చెప్పిందంటే బైబిల్ 2వ వచనం మీరు చదివితే పాపం విషయమై చనిపోయినవాడు అని ఉంది. ఆ వ్యక్తి ఏమని తీర్పు పొందాడు? పాప విముక్తుడని తీర్పు పొందాడు. ఆ తీర్పు ఎక్కడ జరిగింది తెలుసా? ఈ మీటింగ్లోనే జరిగింది. పాప విముక్తుడనే తీర్పు మనం ఎప్పుడు ప్రభువుని నమ్ముకుంటే అక్కడే జరిగిద్ది. మీరు ఇంకా సరిగ్గా వినకపోతే నేను ఇంకోసారి చెప్తున్నాను. పాప విముక్తుడనే తీర్పు కూడికిలోనే జరిగిద్ది, ఇక్కడే జరిగింది. అక్కడికి వెళ్ళాక జరిగిద్ది అని అనుకోవద్దు. ఈ ఏరియాకి చెందిన ఒక ప్రసంగికుడు ఒక పాట రాశాడు. ఈ ఏరియా అంటే కొంచెం ఈస్ట్ గోదావరి. ఏం రాశాడంటే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరూ నిలబడాలి, అక్కడ నుండి దేవుడు కొందరు నరకానికి పంపిస్తాడని. క్రీస్తు న్యాయపీఠం ఎదుట జరిగే తీర్పు అవిశ్వాసి కాదు, విశ్వాసులకు. ఆ తీర్పు ఏంటంటే నయోమి రూతమ్మను అడిగిన ప్రశ్న లాంటిది. నా కుమారి నీ పని ఎట్లు జరిగింది? యేసు ప్రభు తన శిష్యులను అడిగాడు, పిల్లలారా భోజనానికి మీ వద్ద ఏమైనా ఉన్నదా? అది అక్కడ జరిగే తీర్పు. మనం చేసిన జీవిత ప్రయాణానికి పరీక్ష అది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు పాపులో, ఎవరు పాప విముక్తిలో అక్కడ తీర్పు తీరుస్తాడు అనుకొని ఇక్కడ ఉండగా డౌట్గా కూర్చోవలసిన అవసరం లేదు. రోమాపత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న తీర్పు యేసు ప్రభువుని నమ్మిన వానికి దేవుడే తీర్పు తీరుస్తున్నాడు. ఏమని? నేనైతే మిమ్మల్ని అందరిని అడగట్లేదు, కానీ నేను ధైర్యంగా చెప్తున్నాను. రోమాపత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న తీర్పు నేను ఆల్రెడీ పొందాను. యేసు ప్రభువుని నమ్మిన వారు అందరూ పొందారు. యేసు ప్రభువుని నమ్మిన వారికి వచ్చిన మొదటి తీర్పు ఏంటంటే పాప విముక్తుడు. 2వ తీర్పు చదువుదాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 33వ వచనం. రోమీలకు రాసిన పత్రిక
8వ అధ్యాయం 33వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులని తీర్పు తీర్చిన దేవుడే. అలా చదవండి, అందుకే నేను అక్కడ ఆగాను. మన నీతిమంతులుగా తీర్చుట అనేది మామూలుగా జనరల్గా చదువుతాం. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే జస్టిఫైడ్ అని ఉంటుంది. నీతిమంతులుగా తీర్పు తీరుస్తాడు. 2 తీర్పులు చెప్పాను, ఆ 2 ఇక్కడే జరుగుతాయి. నువ్వు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే, అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. ఎంచింది ఎవరు? దేవుడు. రోమా 8:33. అసలు దేవుడే యేసు ప్రభువుని నమ్మిన వారిని నీతిమంతుడు అంటే, నేను అసలు నీతిమంతున్నా కదా, యేసు ప్రభువుని నమ్మిన నేను నీతిమంతున్నా కదా, నేను ఇంకా పాపినేనేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువుని నమ్మినవాడు పాప విముక్తుడు, యేసు ప్రభువుని నమ్మినవాడు నీతిమంతుడు అని తీర్పు తీర్చినవాడు దేవుడే. కొన్నిసార్లు డౌట్ వస్తుంది. ఎందుకంటే రూతమ్మకు ఒక డౌట్ వచ్చింది. పొలంలోకి వెళ్ళింది. బోయాజ్ గారే ఏమన్నాడు? నా పనికత్తెలను జాగ్రత్తగా వెంబడించు, వేరొక పొలములు ఏరుకొనుటకు వెళ్ళొద్దు, యవనస్తులకు ఆజ్ఞాపించని. ఈమెకు అంత డౌట్, అసలు ఈమె ఇలా పాడుతుంది, ఏమీ తెలిసి పరదేశినైన నా యందు నీకెంత కటాక్షం కలిగింది అని. మనకు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది, అసలు దేవుడు నన్ను ఎందుకు నీతిమంతుడిగా తీర్చాడని, దేవుడు నన్ను ఎందుకు పాప విముక్తుడని తీర్పు తీర్చాడని. కారణం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9లో ఉన్నది. ఒకసారి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన మనము నీతిమంతులమని తీర్చబడ్డాం. దేనివల్ల? మన చెమట వల్ల, ఆయన రక్తం వలన. ఆయన రక్తం వలన. సైలస్ ఫాక్స్ గారు ప్రశ్నలు జవాబులు అనే ఒక పుస్తకం ఉంటుంది కదా, నాకు ఐజక్ గారి ఇంట్లో, తాతయ్య వాళ్ళ ఇంట్లో దొరికింది. నేను ఆ పుస్తకాన్ని చదువుతున్నాను ఆసక్తిగా. ఆ పుస్తకంలో ఒక ప్రశ్న, కయ్యను అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించలేదు, హేబేలు అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించాడు? మనం చాలా ప్రసంగాలు వినుంటాం, కానీ ఆయన రాసిన విధానం ఎలా ఉందంటే, కయ్యను అర్పణలో చెమట ఉంది, హేబేలు అర్పణలో రక్తం ఉంది అన్నాడు. కయ్యను అర్పణలో ఏముంది? చెమట ఉంది. హేబేలు అర్పణలో ఏముంది? రక్తం ఉంది. నిర్గమకాండం 12వ అధ్యాయంలో ద్వారబంధకాలు పూయాల్సిన చెమటనా రక్తాన్నా? రక్తాన్ని. నువ్వు నన్ను నమ్మయ్యా, నేను క్షమిస్తానంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు మానవులు. మేమేం చేయాలి? కొండెక్కాలా? లోయలోనికి వెళ్ళాలా? ఏమి ఇవ్వాలి? వస్త్రదానం చేయాలా? అన్నదానం చేయాలా? ఏ దానం చేయాలంటున్నాడు. ప్రభు అంటున్నాడు రోమా 4:5, ఏ పని చేయకుండా నా యందు విశ్వాసం ఉంచు. ఉందా మాట చదవండి. పని చేయక అనే మాట. ఇక్కడ పని అంటే ఏంటంటే మనం చేసే స్వనీతి కాదు. ఇంకో గొప్ప దైవజనుడు ఎలా చెప్పాడు, ఏదేను వనంలో చెమట ప్రారంభమైంది, గెత్సెమనే వనంలో చెమట సమాప్తమైంది. ఏదేను వనంలో చెమట ప్రారంభమైంది, గెత్సెమనే వనంలో ఆయన స్వేద రంధ్రాల గుండా కారిన ఆయన రక్తం చెమటను ఏం చేసింది? సమాప్తం చేసింది. ఇలా చెప్తాను, చెమట సమాప్తమైందంటే అర్థం ఏంటంటే ప్రయాస సమాప్తమైంది, పోరాటం సమాప్తమైంది. దేనికోసం? ఏదో చేసి నీతిమంతుడు అవ్వాలనే పోరాటం, ఏదో చేసి పరలోకం వెళ్ళాలనే పోరాటం సమాప్తమైంది. అందుకని ఆ సమాప్తం చేసిన వాడు అన్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, మీరు ఏం చేసినా పరలోకానికి వెళ్ళలేరయ్యా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. మీరు ఏం చేసినా మరణం దాటలేరు, మీరు నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని మరణాన్ని దాటిస్తానన్నాడు. ఫ్రీగా ఇస్తానంటే ₹1 అన్న ఇస్తామండి అంటున్నాం మనం. ఫ్రీగా ఇస్తానంటే ₹1 ఇస్తామంటున్నాం మనం. వద్దు, ఫ్రీగానే. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందుల విమోచనము ద్వారా, చెప్పండి, ఉచితముగా నీతిమంతులని తీర్చబడు. ఉచితం అంటే వితౌట్ యువర్ ఎఫర్ట్స్. నీ యొక్క కష్టము, నీ యొక్క శ్రమ ఇదేది పరలోకం చేర్చదు. ఇప్పుడు ఉదయకాలం సువార్త ప్రకటన జరిగింది. నేను తేతల్లో సువార్త ప్రకటన జరిగినప్పుడు చిన్న వయసులో అందరితో కలిపి కరపత్రికలు పనిచేస్తున్నాను. ఈలోగా మరి ఆయన ఎవరు గుర్తులేదు నాకు. సడన్గా వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగాడు. పత్రికలు పంచుతున్నారండి అన్నాను. ఎందుకు అన్నాడు. నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలి అని చెప్పి. ఎందుకంటే పాస్టర్ గారు అబ్బాయిలు కాబట్టి మనకి ఇలాంటి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఆయన అన్నాడు, ముందు నువ్వు రక్షించబడ్డావా అన్నాడు. పత్రికలు లాగేసుకున్నాడు నా దగ్గర. అలాగే చాలామంది ఏమనుకుంటున్నారంటే సువార్తలో నలిగిపోతే
మందిరానికి వెళ్ళి అలిసిపోతే రక్షణ అనుకుంటున్నారు. ఈ భ్రమపరుచు ఆత్మ కలిగిస్తున్నాడు. ఇది లోకంలో ఉన్న మతాల్లో ఉన్నదే. మతములో ఉన్న మానవుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చేయమన్నాడు. లోక 18:18 నిత్య జీవమునకు వారసున్నగుటకు నేనేం చేయాలన్నాడు. కానీ మార్గములో ఉన్న 19వ అధ్యాయంలో జక్కేయమన్నాడు. యేసు ఎవరు? మతాలన్నీ ఏం చెప్తున్నాయి? మీరేం చేయాలి చెప్తున్నాయి. విశ్వాసం క్రైస్తవం ఏం చెప్తుంది? యేసు ఎవరు? మీకు అందరికి గుర్తుందా? మనం ఇప్పుడు కరపత్రికలు పంచడానికి కొంచెం ముందు కాలంలో ఒక పత్రిక ఉండేది. ఏంటది? యేసు ఎవరు, యేసు ఎవరు. అది ఏ ప్రింట్ అంటే బ్లూ కలర్ ప్రింట్. యేసు ఎవరు 2 పేజీల కరపత్రిక. 18వ అధ్యాయంలో యవనస్తుడు, 19వ అధ్యాయంలో యవనస్తుడు, 18వ అధ్యాయంలో ధనవంతుడు, 19వ అధ్యాయంలో ధనవంతుడు. కానీ ప్రశ్నలు వేరు. ఆయన ప్రశ్న ఏంటి? నేనేం చేయాలి? ఎక్కడికి వెళ్ళాడు? వ్యసన పడుచు ఇంటికి వెళ్ళిపోయాడు. యేసు ఎవరు అన్న వ్యక్తి ఏం చేశాడు? సంతోషంతో దిగి ఆయనను చేర్చుకున్నాడు. ఈ రాత్రి చెప్తున్న పాఠం నువ్వేం చేయాలని కాదు, నువ్వేం చేయొద్దు రక్షణ కోసం. ఆయన ఏం చేశాడో నువ్వు హృదయపూర్వకంగా అంగీకరించాలి. యెషయా 45:22 బూదిగంతముల నివాసులారా నా వలే చేసి రక్షణ పొందండి అనలేదు. నా వైపు చూచి రక్షణ పొందండి. నేను ఇంత వివరణ ఎందుకు చెప్తున్నాను తెలుసా? సువార్త నమ్మటానికి కఠినమైనది కాదు, గ్రహించడానికి కఠినమైనది కాదు. కానీ నువ్వు ఎందుకు నమ్మకుండా వాయిదా వేస్తావంటే ఈ యుగ సంబంధమైన దేవత కాబట్టి. మీ పక్కోళ్ళు ఎవరైనా వాక్యం వినకపోతే జస్ట్ వాళ్ళ వైపు తిరిగి వాక్యం విను అని చెప్పండి. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు పాపములో ఉండి వాళ్ళు చనిపోరు. ఎందుకంటే వాళ్ళకి ఏం తీర్పులు వచ్చినాయి? పాప విముక్తులు, నీతిమంతులు అనే తీర్పు దేవుడే ఇచ్చాడు. ఎందువల్ల ఇచ్చాడు అని మనకు డౌట్ వస్తున్న ప్రతిసారి మన పక్షముగా పరలోకములో హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం చెప్తుంది. ఆయన రక్తము వలన మనం నీతిమంతులముగా తీర్చబడ్డాం. ఎందుకనంటే యేసు ప్రభువు నమ్మినవాడు ఆయన రక్తములో తన పాపములు కడుక్కుంటున్నాడు అని ఉంది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో. అపోస్తుల కార్యాలు 10:43లోకి వచ్చిన చదివి వర్తమానంలో మనం ముందుకెళ్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 43వ వచనం. బైబిల్లో ఉన్న ప్రవక్తలందరూ ఇచ్చిన సాక్ష్యం ఇది. ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామం మూలముగా విశ్వాసముంచిన వాడు ఏం పొందుతాడండి? పాప క్షమాపణ పొందుతాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు పాప క్షమాపణ పొందుతున్నాడు గనుక, పాప విముక్తుడై తీర్పు పొందుతున్నాడు గనుక, నీతిమంతుడని తీర్పు పొందుతున్నాడు కనుక అతడు ఎక్కడుండి చనిపోడు? పాపములో ఉండి చనిపోడు. ఎక్కడుండి చనిపోడు? మరణములో ఉండి చనిపోడు. కాబట్టి ఆ వ్యక్తి ఎక్కడుండి చనిపోతున్నాడంటే ప్రభువులో ఉండి, క్రీస్తులో ఉండి. ధైర్యంగా ఈ రాత్రి వేళ హృదయంలో ప్రభువుని మనం స్తుతిద్దాం. ప్రభువా నీకు స్తోత్రం, నేను ఎప్పుడు చనిపోయినా నీలోనే చనిపోతాను. ప్రభువులో ఉండి చనిపోయే వాళ్ళు ఎవరు భయపడక్కర్లేదు. ఎందుకో చెప్తాను. ఇప్పుడు మనమందరం ఎలా కూర్చున్నాం, అందరికీ కూడా మంచినీళ్ళు ఇచ్చారు అనుకుందాం. అప్పుడు అందరం మనం మంచినీళ్ళు తాగుతున్నప్పుడు ఫస్ట్ మనం అందరం ఏమంటాం? తాగిన వెంటనే ఇవి చాలా టేస్ట్గా ఉన్నాయండి అంటాం. అంటే మంచినీళ్ళు తాగుతున్నప్పుడు మనం దేని రుచి చూస్తున్నాం? ఆ నీరు ఎంత రుచికరంగా ఉందో. కోనసీమ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో నీళ్ళు చాలా రుచిగా ఉంటాయని అనుకుంటారు. ఓకే, సరే, అనుకోకుండా తాగుతున్నప్పుడు సవ్వగా ఉన్నాయనుకోండి, ఏమంటాం? ఇదేంటి ఇంత సవ్వగా ఉన్నాయని. అంటే తాగిన వెంటనే ఏం తెలుస్తుంది? దాని రుచి తెలుస్తుందా లేదండి? యేసు ప్రభువు నమ్మిన వాడు మరణాన్ని రుచి చూడడు. ఆ మాట ఎక్కడుంది చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనం. యేసు ప్రభు చెప్పిన మాటలు ఇవి. యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనం. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడును మరణము పొందడు. ఫుట్ నోట్లు ఏమని చదవండి? మరణము చూడడు. 52వ వచనంలో ఏమని చదవండి? ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నడును మరణము రుచి చూడడని నీవు చెప్తున్నావు. అసలు ప్రభు ఎంత ధన్యత ఇచ్చాడండి మనకు. మనం అన్ని టేస్ట్లు చూసాం, కానీ మరణాన్ని టేస్ట్ చేయకుండా ప్రభు
మనల్ని మరణంలోని జీవములోనికి దాటించాడు. ఎందుకో చెప్తాను. ఇందాక నుంచి వాక్యం వింటున్న వారందరికీ కూడా నేను ఈ రిఫరెన్స్ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అందరూ చూడండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించాడు. అమ్మ ఫుట్ నోట్లు ఏమని చదవండి. మరణము ఎవరి కోసం? ప్రతి మనుషులు ఎవరున్నారు? నేనున్నాను అన్నవాళ్ళు అనండి. నేనున్నాను అనండి గట్టిగా. ఎవరున్నారండి? ఆయన మరణాన్ని రుచి చూశాడు. ఎవరి మరణాన్ని రుచి చూశాడు? ప్రతి మనుషుని మరణాన్ని. ప్రతి మనుషులు ఎవరున్నారు? నేనున్నాను. యేసు ప్రభుని నమ్మటం అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన నా మరణాన్ని రుచి చూచాడని నమ్మటమే. ఆయన నా శిక్షను అనుభవించాడని నమ్మటమే. ఆయన రుచి చూసిన తర్వాత మళ్ళీ మనం ఎలా రుచి చూస్తాం? అందుకనే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు ఇక ఎన్నటికి నీ మరణము రుచి చూడడు. మా తండ్రి గారు ఐసీయూలో ఉన్నప్పుడు 8 రోజులు పైబడి నేను కూడా అక్కడే ఉన్నాను. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి జాగ్రత్తలు కూడా తీసుకోవడానికి ఏం లేదు. నేను డైరెక్ట్గా లోపలికి వెళ్ళేవాడిని. ఏదో అలాగ అనుమతి దొరికింది. అందరూ కోవిడ్ పేషెంట్లే, అందరూ కూడా క్రిటికల్ స్టేజే. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళ పడకలన్నీ చూస్తున్నప్పుడు ఒకసారి మా నాన్నగారు ముందు పడక మీద ఉండేవారు, ఒకసారి చివరు ఉండేవారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన గడ్డం పెరుగుతా, ఆయనను చూస్తుంటే అప్పుడే దుఃఖం కలుగుతా, చూస్తున్న కొద్దీ ఏమో శాచురేషన్ తగ్గిపోతా, ఎవరిని చూస్తున్నా కూడా ఆదరణ లేకుండా లోపలికి వెళ్తున్నప్పుడు చాలా వేదన కలుగుతూ ఉండేది. ఇక ఆ రోజే ఆయన ప్రభు దగ్గరికి వెళ్తాడు. మధ్యాహ్నం నన్ను రమ్మని అన్నారు. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కరెక్ట్గా అదే సమయం, అంటే ఆయన హాస్పిటల్కి వెళ్ళకముందు డిసెంబర్ 2వ వారంలో సేవా ప్రతిష్ఠ అని అనుకొని ఒక బుక్ రాసింది ఒకటి ఉంటే కడపలో ఉన్న శ్యాంబాబు గారిని ముందు మాట రాయమని అడిగితే ఆయన రాసి పంపిస్తానని చెప్పారు. సో ప్లాన్ చేసుకున్నాం అంత మీటింగ్. ఇవన్నీ నా హృదయంలో ఉన్నాయి, దేవుని సేవకుల హృదయంలో ఉన్నాయి. సేవా ప్రతిష్ఠ అనే ఈ ఆలోచన. నేను వెళ్ళగానే నేను ఒకటే మాట చెప్పాను, 91వ కీర్తన చదువుతాను డాడీ అన్న. సరే చదువు అన్నారు. 91వ కీర్తన చదువుతూ ఉన్న ప్రతిసారి నేను అన్నాను ఆమెన్ అనండి అన్నాను. ఆయన ప్రతి వచనానికి చెప్పలేకపోయినా ఆమెన్ అంటూ ఉన్నారు. లాస్ట్లో నేను అయిపోయింది వెళ్ళిపోదాం అనుకో, మళ్ళీ పిలిచారు, ఇట్రా అన్నారు. సాధారణంగా మనం తల మీద చేసి ప్రార్థన చేయడం మనకు పెద్ద అలవాటు ఉండదు. అయితే ఆయన ఏమన్నారంటే నా తల మీద చేయి పెట్టు అన్నారు, ప్రార్థన చేయన్నారు. 91వ కీర్తన మళ్ళీ చదువు అన్నారు, చదివాను. అలా నేను బయటకు వచ్చాను. అదే ఆఖరి చూపు. నేను మళ్ళీ హాస్పిటల్లోకి వెళ్ళినప్పటికీ డాడీ ప్రభు దగ్గరికి వెళ్ళారు. కానీ ఆ మధ్యాహ్నం జరిగిన విషయము నాకు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే నేను ఇంకా సేవకునిగా ప్రతిష్ఠించబడకముందే ఆయన వాక్యం చదవమని తల మీద చేయబెట్టి ప్రార్థన చేయమని అనటం కొంచెం ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ ఆ సన్నివేశాలు నేను మర్చిపోలేకపోతున్నా. తీవ్రమైన దుఃఖం కలుగుతూ ఉంది. నేను ఇంటికి వచ్చాను. త్వరలో ఆదరణ కొడుకుంది. దేవుని ఒక మాట అడిగా, ప్రభువా హాస్పిటల్లో బెడ్స్ ఎలా ఉన్నాయో పరదేశంలో పరిస్థితి ఎలా ఉందో నాకు చెప్పు అని అడిగా. అప్పుడు ప్రభు నాకు ఒక పాట ఇచ్చాడు. నేను పాడట్లేదు కానీ మీరు తర్వాత యూట్యూబ్లో ఆ పాట ఉంది. ప్రభు ఇచ్చిన మాట ఏంటంటే, నెమ్మది కలిగిన స్థలములో దుఃఖమే లేని లోకములో వసించుటకు పిలువబడ్డావా, మమ్మును విడిచి మరుగయ్యావా. అందులో ఒక చరణం ఎలా ఉంది, రోగము లేని, బాధలు లేని, వేదన లేని లోకములో, అలసట లేని, నిరాశలు లేని లోకములో నీవున్నావనే నిరీక్షణ నాది, నిన్ను చూస్తాననే నమ్మిక నాది డాడీ అని ఆ పాట నేను రాశాను. ఎందుకు రాశానంటే ప్రభు నాతో ఇదే వచ్చిన మాట్లాడాడు. ప్రభువు నందుండి మృతునందిన వారు మరణాన్ని రుచి చూడరు. ఆ పేషెంట్స్ చాలామంది తమ వాళ్ళు వస్తారు, నీళ్ళు అందిస్తారని ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఫుడ్ దగ్గర పెడుతున్నారు, వాళ్ళు తీసుకొని తినలేని పరిస్థితి, వాళ్ళు ఏమీ రుచి చూడలేని పరిస్థితి. కానీ గొప్ప సంగతి ఏంటంటే వాళ్ళలో ప్రభువు నందుండి మృతునందిన వారు మరణాన్ని రుచి చూడరు. మరణ వేదనలు దేవుడు తొలగించాడు. ఇప్పుడు అప్పుడప్పుడు మా అమ్మగారు అంటారు, డాడీ ఉండుంటే అంటారు. డాడీ లేడా? ఉన్నాడు. ఎలా ఉన్నాడు అని అంటే
చాలాసార్లు ప్రభువుని అడుగుతూ ఉంటగా ప్రభువు కూడా చెప్తా ఉంటాడు. ఎలా ఉన్నారు వాళ్ళు అంటే, పరలోకములో వారు విశ్రాంతిలో ఉన్నారు. ఎలా ఉన్నారు వాళ్ళు అంటే, ఎఫెసీ పత్రిక 3:11 మీరు చదవండి. యేసుక్రీస్తు ఎక్కడ మహింపరచబడుతున్నాడో ఆ కూడికలో పరలోకములో ఉన్న ప్రధానులు, అధికారులు సంఘము ద్వారా జ్ఞానం తెలుసుకుంటున్నారని ఉంది. అంటే పరలోకములో ఏముంది? సంతోషం ఉంది. వాళ్ళందరూ ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారు. కాబట్టి నమ్మినోళ్ళ విషయంలో మనకి ఏమీ లేదు, చింత లేదు. అది నాకు అర్థమైన తర్వాత ఇంకెప్పుడు ఏడవలేదు, ఇప్పుడు దాకా ఏడవలేదు. ఎందుకు ఏడవలేదంటే ఆయన ప్రభుతో ఉన్నాడు, మనం వెళ్ళినప్పుడు ఆయనను చూస్తామని. నేను అదే చెప్పాలని ఆశపడుతున్నాను. పాపములో ఉండి చనిపోతే వారిని మనం ఎక్కడికి చూడలేం. ప్రభువులో ఉండి చనిపోతే వాళ్ళ గురించి అసలు ఏడవకండి. ఎందుకంటే వాళ్ళని రోగము లేని శరీరంతో చూడబోతున్నాం, మహిమ శరీరంతో చూడబోతున్నాం. కాబట్టి ఇట్టి నిరీక్షణ కలిగించిన దేవునికి మనం హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లించాలి. ప్రభువుని నమ్మినప్పుడే నిన్ను మరణములో ఉండి ఆయన జీవములోనికి దాటిస్తాడు. దాటటమే కాదు, దాటిన తరువాత ఆయన ఎక్కడ విశ్రాంతినిస్తాడు? పరలోకములో కూడా విశ్రాంతినిస్తాడు. పరలోకములో విశ్రాంతి ఎలా ఉంటుందో మనము ఇంకా రుచి చూడలేదు, కానీ ఎక్కడున్న విశ్రాంతి ఎలా ఉంటుందో నేను మెసేజ్ క్లోజ్ చేస్తాను. యోహాను 5:24 మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకుందాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటాడు. కాబట్టి దాటతామా లేదా అనుకోవద్దు. ప్రభువుని నమ్మినప్పుడు మనం అందరం ఏమయ్యామండి? దాటాం. ఏం దాటాం? మరణాన్ని దాటాం. ఎక్కడున్నాం? ఇప్పుడు మన గ్రౌండ్ ఏంటి? మన గ్రౌండ్ లైఫ్, మన గ్రౌండ్ జీవం. మన గ్రౌండ్ ఏది కాదు? మరణం కాదు. మనం ఎక్కడున్నామంటే పాపములో లేం. మనం ఎక్కడున్నామంటే దేవునిలో, క్రీస్తులో. ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల అన్నాడు. కొరింథీ 2:5-17. రోమ 8:1 క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఒకప్పుడు పాపములో నిలబడిన మనలను ఇప్పుడు క్రీస్తులో నిలబెట్టాడు. షోలమిత అంటుంది, నల్లని దానని నన్ను చిన్నచూపులు చూడకుడి. ఎందుకమ్మా నువ్వు ఎంత నల్లగా ఉన్నావంటే ఆమె ఏం చెప్పిందండి? నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోట కావలిగా ఉంచారు అంటే ఆమె ఏం చెప్పింది? ఒకప్పుడు నేను ఎండలో ఉన్నాను, మరి ఇప్పుడు ఎక్కడున్నావు? 1 అధ్యాయం 5వ వచనంలో చెప్తుంది, రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. ఒకప్పుడు సూర్యుని క్రింద ఎండలో ఉన్నది, ఇప్పుడు అంతఃపురంలోనికి వచ్చింది. మనం కూడా అంతే. పాపములో ఉన్న మనల్ని క్రీస్తులోనికి ఆయన చేర్చాడు. క్రీస్తు ఎక్కడున్నాడు? చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే మీరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారైతే, మీరు పాపక్షమాపణ పొందిన వారైతే, మీరు పాప విముక్తులని తీర్పు పొందిన వారైతే, మీరు నీతిమంతులని తీర్పు పొందిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ ఎవరున్నారండి? ఎక్కడున్నాడు? పైన. ఎక్కడున్నాడండి? అంతఃపురం అంటే పైన. పైన క్రీస్తున్నాడు, మనం క్రీస్తులో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ లేము? పాపములో లేము. పాపం వలన వచ్చిన జీతమైన మరణములో లేము. ఇంకా చెప్పాలంటే మనం దేవుని ఉగ్రత క్రింద లేము. ఒకప్పుడు మోయాబులో ఉగ్రత క్రింద ఉన్న రూతు 2వ అధ్యాయంలో యెహోవా రెక్కల క్రిందకు వచ్చింది. 90వ కీర్తనలో మరణములో ఉన్న కీర్తన 91వ కీర్తన 4వ వచనంలో ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం కలిగింది. ఎందుకు ఈ ప్రసంగం చెప్తున్నానంటే, యేసు ప్రభుని నమ్మామండి, ప్రభు వచ్చినప్పుడు ఆయనతో ఉంటామండి అనేదే కాదు మన నిరీక్షణ. యేసు ప్రభువుని నమ్మిన మనకు ఇప్పుడు కూడా ఏముందని చెప్పాడు? ఇప్పుడు కూడా విశ్రాంతి ఉంది. ఆ విశ్రాంతిని రోజు అనుభవిస్తున్నామా లేదా? ఆ స్వాస్థ్యాన్ని రోజు అనుభవిస్తున్నామా లేదా? ఆ జీవితాన్ని రోజు అనుభవిస్తున్నామా లేదా? అదే నా ప్రసంగం. ఎందుకంటే నిత్య జీవము అంటే పైనున్న జీవితం అని అర్థం. 4వ వచనంలో ఇక్కడ ఉంది చూడండి ఆ మాట. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. అమ్మా, మన జీవం ఎవరు? మన జీవం ఎవరు? క్రీస్తు. మన జీవం ఎవరు? క్రీస్తు. క్రీస్తు ఎక్కడున్నాడు?
పైన ఉన్నాడు. దేవుడు మన జీవితాన్ని ఎక్కడ పెట్టాడు? పైన పెట్టాడు. కాబట్టి ఈ శరీరంలో బ్రతుకుతున్నంతకాలం మన జీవితాన్ని ఎక్కడ వెతుక్కోవాలి? పైనే వెతుక్కోవాలి. ఒకవేళ పైనున్న జీవితాన్ని వెతకపోతే, ఎలాగా ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి ప్రభు వచ్చినప్పుడు వెళ్తాం, ఆయనతో ఉంటాం. కానీ పైనున్న జీవితాన్ని అనుభవించిన వారికి కలిగే ఫలితాలు మనకు కలగవు. ఫలం కోల్పోతాం, రక్షణ కోల్పోం, స్వాస్థ్యం కోల్పోతాం, సంబంధం కోల్పోం. ఏశావు కుమారుడే కానీ ఏం కోల్పోయాడు? స్వాస్థ్యం కోల్పోయాడు. పెద్ద కుమారుడు కుమారుడే కానీ ఏం కోల్పోయాడు? స్వాస్థ్యం కోల్పోయాడు. రక్షణ పొందిన తరువాత ప్రభు వస్తే ఆయనతో ఉంటాం. కానీ ప్రభు వచ్చేంత వరకు మనకున్న జీవితాన్ని మనం ఏం చేయకూడదంటే నిర్లక్ష్యం చేయకూడదు. హెబ్రీ 2:3 ఉన్న మాట ఏంటి? మనం చాలాసార్లు బయట సువార్త చెప్తే ఏమంటాం? ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాం. చెప్పండి అందరూ. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాం. ఎందుకు అక్కడ రక్షణ అంటే ఏముందో చదువుదాం. హెబ్రీ 1:14 చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14. అమ్మా ఏమనుంది? వీరందరూ రక్షణయను, చెప్పండి, రక్షణయను స్వాస్థ్యం. కాబట్టి ఇప్పుడు ఎంత గొప్ప రక్షణ అంటే అక్కడ రక్షణ అంటే ఏ రక్షణ? రక్షణ స్వాస్థ్యం. ఒక ధనవంతుడైన తండ్రి ఉన్నాడు. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి ఇలా చెప్తున్నాడు, ఒరే నా ఆస్తి చాలా ఎక్కువరా, నువ్వు ఈ ఆస్తిని నిర్లక్ష్యము చేయకు. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయొద్దంటే ఆ స్వాస్థ్యం ఏంటి అంటే ప్రస్తుత జీవితం. యేసు ప్రభు నమ్మిన వారు ప్రస్తుత జీవితాన్ని ఏం చేయకూడదు? నిర్లక్ష్యం. ప్రభు వచ్చిన తర్వాత ఆయనతో ఉంటాంగా, అప్పుడు వారికి ఎలా బ్రతికినా పర్లేదు అని అనుకుంటే ఈ సభలు ఎలాగైపోతాయంటే చచ్చిపోయిన తర్వాత పరలోకం వెళ్ళటానికే మన క్రైస్తవ్యం అనుకుంటున్నారు చాలామంది. చచ్చిపోయిన తర్వాత కాదు, నమ్మినవాడు ఆ రోజే మరణములో నుండి జేబులను దాటినాడు. ఆ రోజు నుండి పరలోకపు జీవితాన్ని ఇక్కడ అనుభవించాలి. ఆ పరలోకపు జీవితాన్ని భక్తుడు ఇలా రాశాడు, స్వాస్థ్యము. ఆ స్వాస్థ్యాన్ని ఏమన్నాడు? ఎంత గొప్ప స్వాస్థ్యమును నిర్లక్ష్యము చేయకండి. జోబుల్లో చాలాసార్లు డబ్బులు పెట్టుకునే అలవాటు మనకు ఉంటుంది. అందులోనే మళ్ళీ ఏం పెడతాం? సెల్ ఫోన్ పెడతాం. సెల్ ఫోన్ అలవాటు కదా, అస్తమాట ఏం చేస్తారు? తెస్తారు. అప్పుడు ఏం పడతాయి? కింద డబ్బులు పడిపోతాయి. ఇందులో 10 రూపాయలు పెట్టాను అన్న వాళ్ళకి ఏ టెన్షన్ ఉండదు. 500 పెట్టాను అన్నవాడు వెంటనే వెనక్కి వెళ్తాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి స్వాస్థ్యం మీద ఏం లేదు, లక్ష్యము లేదు. ఏముంది? నిర్లక్ష్యం ఉంది. ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు రక్షణ పొందిన తర్వాత కేవలం ప్రభు వచ్చాక పరలోకమే అనుకుంటున్నావు. కాదు. ప్రభు వచ్చేంత వరకు కూడా ఈ లోకములో మనము గొప్ప జీవితాన్ని కలిగి ఉన్నాం. గొప్ప జీవితాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. నేను వివరించట్లేదు, కానీ ఈ గొప్ప జీవితాన్ని ఎఫెసీ పత్రికలో 3 మాటల్లో చెప్పాడు. తర్వాత మీరు స్టడీ చేయండి. ఇందాక చెప్పిన మాట ఏంటి? ముందు ప్రసంగంలో నిలుచుట కదండి, నిలుచుట. దానికి ముందు నడుచుట, దానికి ముందు కూర్చుండుట. 3 చెప్పండి నాతో. కూర్చుండుట, మీరు నాతో చెప్తే చాలా బాగా గుర్తుండిపోద్ది. కూర్చుండుట, నడుచుట, నిలుచుట. కాబట్టి నిలబడు జాగ్రత్త అని దేవుని సేవకులు ఎందుకు చెప్పారంటే, ఆ తర్వాత వచ్చేవాడు ఏం చెప్తాడు? కూర్చుండుట గురించి చెప్తాడు. ప్రభు ఏమిస్తానన్నాడు? మరణము దాటితే మరణం తరువాత మరణం దాటితే విశ్రాంతి అంటే కూర్చుండుట. ఎవరు ఎక్కువ దేవుని విశ్రాంతిని అనుభవిస్తారో వారు ఎక్కువ నిలబడతారు. ఎవరు ఎక్కువ కూర్చుంటారో వారు ఎక్కువ నడుస్తారు. ఎవరు ఎక్కువ నడుస్తారో వారు ఎక్కువ నిలబడతారు. ఈ పుస్తకం రాసిన ఆయన సామాన్యుడు కాదు, అపోస్తలుడైన పౌలు గారు. ఆ తర్వాత రాసిన ఆయన దైవజనులు వాచ్మెన్ని గారు. చైనా దేశంలో దేవుని సేవ జరిగించిన వాచ్మెన్ని గారి పుస్తకం పైన 3 మాటలు ఉంటాయి: కూర్చో, నడువు, నిలువు. నువ్వు బాగా నడవాలి అంటే బాగా కూర్చోవాలి. కాబట్టి ఇప్పటి జీవితం విశ్రాంతి. ఆ విశ్రాంతిని నిర్లక్ష్యము చేయకండి. చేస్తే నువ్వు నిలబడలేవు. నిలబడాల్సిన అవసరం ఉందా లేదా? అసలు ఎందుకు మనం నిలబడాలంటే అదే ఎఫెసీ పత్రికలో ఆఖరి అధ్యాయం అన్నాడు, ఆపద్దినమందు వారిని ఎదిరించాలి. నిలబడినోడు ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. ఎదిరిస్తే అపవాది ఏమవుతాడు? యాకోబు పత్రిక 4వ అధ్యాయం, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ వద్ద నుండి
పారిపోను. మొత్తం 5 మాటలు నాతో చెప్పండి. కూర్చో, నడువు, నిలువు, ఎదిరించు, ఆఖరి మాట ఏంటి? పారిపోయాడు కదా, మనది మనం సంపాదించుకుంటాం. నువ్వు యోర్దాను దాటి ఆ దేశాన్ని స్వతంత్రించుకో. నువ్వు యోర్దాను దాటి ఆ జీవితాన్ని స్వతంత్రించుకో. ఆ జీవితాన్ని స్వతంత్రించుకోవాలంటే ఆల్రెడీ నీ ల్యాండ్ అంతా వాడు కబ్జా చేశాడు. ఎవడాడు? అసలు బ్రతుకు దినములన్నీ అని ఏమని చదువుతాం మనం? 23వ కీర్తన. బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు అంటాం. పలకరించడానికి విశ్వాస ఇంటికి వెళ్ళి ఎలా ఉన్నారండి? ఏం బాగున్నామండి, అసలు ఎక్కడ నెమ్మది ఉందండి అంటారు. బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు అనే వాగ్దానం కలిగిన మనం ఎందుకు మన దినములు మనం కృపాక్షేమాలు అనుభవించట్లేదంటే వాక్యం చెప్తుంది, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు, స్వాస్థ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రసంగికుడు 3 మాటలు చెప్పాడు. బాగా కూర్చుంటే బాగా నడుస్తాం, బాగా నడిస్తే చక్కగా నిలబడతాం. ఎఫెసీ పత్రికకి వెళ్ళి మీరు ఈ రాత్రి చదువుతారో రేపు చదువుతారో, కూర్చో అనే మాట ఎక్కడుంది? ఎఫెసీ 2:7. నడువు అనే మాట ఎక్కడుంది? ఎఫెసీ పత్రిక 3, 4, 5 అధ్యాయాలు. నిలువు అనే మాట ఎక్కడుంది? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. కూర్చో, నడువు, నిలువు. నేను ప్రసంగాన్ని ముగిస్తున్నాను. బైబిల్లో దాన్ని బాగా ప్రాక్టీస్ చేసిన ఒక వ్యక్తిని ఆఖరిగా మనం చదివి ప్రార్థన చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా చనిపోయాను, సిలువేయబడి ఉన్నాను. అంటే నేను పాపిని కాదు, పాపక్షమాపణ పొందాను, పాప విముక్తుడను, నీతిమంతుడను. ఇప్పుడేం చెప్పాడు? ఇకను జీవించువాడను నేను కాదు. అంటే నేను నా జీవితం కాదు, క్రీస్తే నా జీవితం. అమ్మా, నేను నా జీవితం అంటే మన జీవితం బాగా జీవించాలంటే ఎవరు నేర్చుకోవాలా? నన్ను నేర్చుకోవాలా? క్రీస్తే నా జీవితం అంటే ఎవరు నేర్చుకోవాలా? బాగా జీవించాలంటే క్రీస్తుని నేర్చుకోవాలి. బైబిల్ కాలేజీలకు వెళ్తే ఏం నేర్పిస్తారు అంటే బైబిల్ నేర్పిస్తారు. కానీ మందిరానికి, సంఘానికి ఎందుకు రావాలంటే బైబిల్ నేర్చుకోవడానికి కాదు. ఎఫెసీ 4:20 క్రీస్తును నేర్చుకోవటానికి. ఎవరా క్రీస్తు అంటే హీ ఈజ్ మై లైఫ్, ఆయనే నా జీవితం. ఈ రాత్రి అందరికీ చెప్తున్నాను, యేసు ప్రభువు నమ్మిన వారందరూ ధన్యులు, క్రీస్తే నీ జీవితం. రే బాబు, నీ భవిష్యత్ మొత్తం నాకు తెలుసురా, నీకేం జరిగిద్దో కూడా నాకు తెలుసు, అసలు వీడికి ఏం జరిగిద్దో కూడా నేను చూడాలి అని మన లైఫ్ మీద చాలామంది ఫోకస్ పెడతారు. ధైర్యంగా మనం ఏం చెప్పొచ్చు తెలుసా? నా జీవం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. భద్రపరచబడి ఉన్న జీవితం ఎవరు? క్రీస్తే. డైలీ స్టడీ యువర్ లైఫ్, స్టడీ అబౌట్ క్రైస్ట్. క్రీస్తును ధ్యానం చేయాలి, క్రీస్తును నేర్చుకోవాలి. అప్పుడు మనం జీవితాన్ని ప్రేమిస్తున్నాం. యవనస్తులు ఎక్కువ ఏం చెప్తారండి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎవరితో చెప్తారు? ఇటీవల నాకు చాలా కోపం వచ్చిన ఒక న్యూస్ ఉంది. అది నేను చదువుతున్నప్పుడు, భార్యను కాకుండా యువతి ప్రేమలో పడిన అని ఉంది. అది ప్రేమ ఏంటి? అది కామం కదా, పాపం కదా. కానీ లోకం ఏమంటుంది? వాడు ఇంకొకరిని ప్రేమిస్తున్నాడని. నువ్వు ముందు ప్రేమించాల్సిన నీ జీవితాన్ని. పేతురు 1 పత్రిక 3:10 జీవమును ప్రేమించండి. లవ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నువ్వు ప్రేమించాలి. నీ జీవితం ఎవరు? క్రీస్తు. బర్నబా అనే ఆయన బైబిల్లో ఒక హెచ్చరిక పుత్రుడు. ఏం హెచ్చరించాడో తెలుసా? అంత్యోకయ సంఘానికి వచ్చి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకోండి. ఈ రాత్రి నేను వెళ్ళే ముందు అందరికీ చెప్తున్నాను, క్రీస్తే మన జీవితం కాబట్టి స్థిర హృదయంతో ఆయన హత్తుకుందాం. ఆయన హత్తుకోవటం అంటే మన జీవితాన్ని హత్తుకోవటం. జీవితాన్ని హత్తుకునేవాడు అన్నిటిని హత్తుకుంటాడు. కెరీర్ని హత్తుకుంటాడు. కెరీర్ జీవితంలో భాగమే కదా. చదువు. భార్యను హత్తుకుంటాడు, భార్య జీవితంలోనో భాగమే కదండి. పరిచర్యను హత్తుకుంటాడు, పరిచర్య ఎక్కడుంది? జీవితంలో భాగమే కదా. అందుకనే క్రీస్తే మన జీవం అని చెప్పి 11వ వచనానికి తీసుకెళ్ళి కొలసి పత్రికలు అన్నాడు 3:11 క్రీస్తే సర్వం అన్నాడు. క్రైస్ట్ ఈజ్ లైఫ్, క్రైస్ట్ ఈజ్ ఎవ్రీథింగ్. క్రీస్తే మన జీవితం, క్రీస్తే మనకు సర్వం. అందుకని ఆయనకు వేరుగా ఏం వెతుక్కోకండి, ఆయనలో ఉన్నదాన్ని వెతుక్కోండి. ఎవరు మీ జీవితాన్ని ఎలా జీవిస్తున్నారనేది ప్రతిరోజు చెక్ చేసుకోవచ్చు. పొద్దున లేసి ఏం చెక్ చేసుకుంటారు? చాలామంది బీపీ, షుగరు, వెయిట్ కదా,
కానీ ప్రతిరోజు మనం చెక్ చేసుకోవాల్సింది ఫిలిప్పి 4:4 ఆనందంగా ఉన్నామా లేదా. సంతోషంగా ఉన్నామంటే స్వాస్థ్యం పొందుతున్నాం. స్వాస్థ్యం అంటే మన జీవితమే. మన జీవితం క్రీస్తే. క్రీస్తుని వెతకాల్సింది ఎక్కడంటే వేదాల్లో కాదు, క్రీస్తుని వెతకాల్సింది ఎక్కడ? లేఖనాల్లో. లోక 24:27 లేఖనాలు ఇక్కడ నుండి చదివేటప్పుడు ఇందులో మన జీవితం ఉంది. ఆయన క్రీస్తు, ఆయనను వెతకండి. ఎలా వెతుకుతారు? క్యాలెండర్లో వాక్యం చదివే వాళ్ళు ఎలా చదువుతారండి కదా? ఎప్పుడు ఏ వాక్యం చదవమంటే మా మామి అనేవాడంట, ఏం కీర్తన చదివి 133వ కీర్తన అనేవాడంట. 133వ కీర్తన ఎందుకు చదువుతున్నారంటే బైబిల్ చదవాలి కాబట్టి ఆ రోజుకి కాదు. ఇక నుండి బైబిల్ ఎందుకు చదవాలంటే రక్షించబడినవారు. ఇందులో క్రీస్తున్నాడు. క్రీస్తు ఎవరు? మన జీవితం. ఇందులో నిత్య జీవం ఉన్నదని పరిశోధించి చదువుకోండి. ప్రభు మన జీవితాన్ని ఎంత అద్భుతంగా మారుస్తాడంటే పౌలు చెప్పాడు, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన యేసుక్రీస్తునందలి విశ్వాసం వలన జీవిస్తున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. మీరెవరు దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు. ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే మరణాన్ని దాటండి. రక్షణ పొందిన వారు జీవితాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. మీరున్న చోటన తలవంచండి. ప్రార్థన చేసి ఈ వర్తమానాన్ని ముగిద్దాం. ఈ రాత్రి దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరితో దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడిందని నేను నమ్ముతున్నాను. ఇంకా ఎవరైనా మరణంలోనే ఉన్నారా? పాపములోనే ఉన్నారా? మరణాన్ని దాటలేదా? ప్రభు సేవకునిగా మీతో మాట్లాడుతున్నాను. యవనస్తున్నే కదా, చిన్నవాడినే కదా, అప్పుడేముంది అని అనుకోకు తమ్ముడు, అని అనుకోదు చెల్లి, అని అనుకోదు పెద్దలారా చిన్నలారా. రేపేమి సంభవించినో మీకు తెలియదని వాక్యం చెప్తుంది. ఈ రాత్రి యేసు ప్రభు ఎవరో నాకు అర్థమైందన్నా, యేసు ప్రభులో ఉన్న జీవితం కూడా ఎంత బాగుంటుందో అర్థమైందన్నా అన్నవాళ్ళు మీరున్న చోటున యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించండి. యేసు ప్రభువా, నేను పాపిని, నీవు నా కొరకు సిలువలో మరణించావు, నేను నమ్ముతున్నాను. నా పాపములన్నిటి కొరకు ప్రాయశ్చిత్తం చేసావని నేను నమ్ముతున్నాను. నా పాపములు క్షమించయ్యా, నన్ను నీతిమంతునిగా తీర్చయ్యా, నన్ను బిడ్డగా అంగీకరించి. ఈ రాత్రి నేను మరణం దాటాలి అని ఆశపడిన వారందరూ ఈ ప్రార్థన చేయండి. ప్రభు కనికరిస్తాడు, నిన్ను విశ్రాంతిలోనికి నడిపిస్తాడు. ఈ ప్రార్థన యేసు ప్రభు నామమున మనం అడిగితే ఆయన మన పాపాలు క్షమిస్తాడు. ఒకవేళ చెయ్యి ఎత్తడానికి భయమైనా, ముందుకు రావడానికి భయమైనా కూడా వాయిదా వేయొద్దు. మీరున్న చోటన యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించండి. నేను ప్రభువుని నమ్ముకున్నాను ఈ కూడికలో అన్నవారు ఈ కూడిక అయిన తర్వాత రండి, మిమ్మల్ని ప్రార్థన చేసి పంపిస్తారు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా రండి, మీకు క్లారిటీ ఇచ్చి పంపిస్తారు. కానీ అలాగే వెళ్ళిపోవద్దు. మరొక వర్తమానం నీకు వస్తుందో రాదో తెలియదు. పరిశుద్ధుడైన దేవా, ఈ రాత్రి మీరు ఇచ్చిన ఒక సదవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీ పక్షంగా నిలిచి పలికిన మాటలు పరలోకం నుండి స్థిరపరచమని యేసు ప్రభు నామములో వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్.